ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసును స్పెషల్ టీం విచారణ చేస్తోందని అన్నారు. హైదరాబాద్ సిపి, వెస్ట్ జోన్ డీసీపీ విచారణ చేస్తున్నారని తెలిపారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి కొంత సమయం పట్టిందన్న డీజీపీ రెడ్ కార్నర్ నోటీసుల కోసం ఇంటర్పోల్ కి లేఖ రాశామని చెప్పారు. There is a special team investigating into the case. It is being supervised by DCP West Zone and Commissioner of Police Hyderabad. So I may not go into those very close details, further details, but they are investigating and they have filed the charge sheet also. No matter is before the court. So if I cannot comment it here on this occasion because now matter is before the court. And court will examine the issue. సార్ ఇదే కేసులో వాళ్ళకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు వాళ్ళకి సిబిఐ యాక్సెప్ట్ చేస్తుంది? ఎప్పుడైనా చూసారా రెడ్ కార్నర్ నోటీస్? దాంట్లో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. సో దానికే కొన్ని ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఇంటర్పోల్ ది గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని అండర్స్టాండింగ్ ఆఫ్ ది కంట్రీస్ ఏమి ఉంది దాంట్లో. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. అది మన ఎట్లా లేదు దట్ టుడే ఎస్హెచ్ఓ ఆఫ్ వన్ పోలీస్ స్టేషన్ డిసైడ్స్ దట్ రైట్ కార్నర్ నోటీస్ ఇస్ టు బి ఇష్యూడ్, అట్లా రేపు ఇంటర్పోల్ విల్ ఇష్యూ రెడ్ కార్నర్. అట్లా ఉండదు. దెర్ ఈస్ ఎ ప్రాసెస్, దెర్ ఈస్ ఎ ప్రొసీజర్, దెర్ ఈస్ ఎ ప్రోటోకాల్ అండ్ ఇట్ ఈస్ డిసైడెడ్ అట్ వేరియస్ లెవెల్. నేను ఎందుకు చెప్తున్నాను, నేను సిబిఐలో చేశాను and CBI is the nodal agency for this. So it takes some time. It is a long process. There are a lot of international processes involved, international relationship involved, lot of issues are there. So it is not like Hyderabad lo court issues when someone or LBW or anything. మన సైడ్ నుంచి ఇంటర్పోల్ కి పంపించాము. ఇంటర్పోల్ మతలబ్ సిబిఐకి పంపించాము. బికాస్ దట్ ఈస్ ది ఇంటర్పోల్ ఏజెన్సీ ఫర్ ఇండియా ఇస్ సిబిఐ. సో అక్కడ పంపించాము. టేక్స్ టైం. ఐ టోల్డ్ యూ నా చాలా ఆల్రెడీ సిపి గారు ఎంక్వైరీ చేస్తున్నారు. మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ చేశారు ఒక ఆఫీసర్కి. సో నాకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ వస్తే నేను సిపి గారికి పంపించాను. సో సిపి గారు ఎంక్వైరీ చేసేస్తున్నారు. ఎంక్వైరీలో ఏం వస్తే దాని మీద యాక్షన్